ఆల్ వెల్కమ్ టు హాద్య వ్లాగ్స్. వైట్ చికెన్ పులావ్. వావ్! పెళ్ళిలో పెట్టే ఈ చికెన్ పులావ్ టేస్టే వేరు కదండి. రండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ ఆర్ ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి, 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం మరిగాక ఇలా చూపిస్తున్న స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. దీనికి తక్కువగానే స్పైసెస్ పడతాయి. మైల్డ్ స్పైస్తో చాలా బాగుంటుంది. 5 కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు. నేను 1 గ్లాస్ వరకు బిర్యానీ తీసుకున్నాను, బాస్మతి రైస్. దానికి తగ్గట్టుగా చెప్తున్నాను. ఒక పెద్ద సైజు సన్నని ఆనియన్ ముక్కలు వేసుకొని ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్ వేగాక 1 ఫుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక ముందుగా వాష్ చేసి పెట్టుకున్న, నీట్గా కడిగి పెట్టుకున్న 1/2 kg వరకు చికెన్ వేసుకొని చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలి. చికెన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ లేదా 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్. చూడండి, చికెన్లోని వాటర్ అంతా చూడండి, ఇలా వేగిన చికెన్లో 1 కప్పు వరకు కమ్మటి పెరుగు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ అంతా ఈ పెరుగులోనే ఉడకాలి. చాలా బాగుంటుందండి చికెన్ టేస్ట్, పలావ్ టేస్ట్ కూడా. ఇందులోనే 1 గుప్పెడు పుదీనా, 1 గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక్కసారి మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు చికెన్లో వాటరు, ఆ పెరుగు మొత్తం కలిసి బాగా ఉడుకుతుంది చికెను. తినేటప్పుడు సాగకుండా చాలా బాగుంటుంది పీస్. చూడండి, ఇలా వాటర్ అంతా వచ్చేసింది. ఇందులోనే ఒకటంటే ఒకటి, ఎక్కువ వేయకూడదు. ఒకటంటే ఒకటి టమాటాని కట్ చేసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఈ టమాటా అంతా మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. అంతే, వాటర్ అంతా ఇంకింది కదా. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న 1 గ్లాసు వరకు బాస్మతి రైస్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సరిపడా వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. కుక్కర్లో అయితే 2 అంటే 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. అదే నార్మల్గా అయితే మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 10 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది, మధ్య మధ్యలో చూసుకొని. ఇప్పుడు ఇందులోనే టేస్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ టేస్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే వేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని ఆపేసుకొని, ఆపిన వెంటనే తీయకూడదండి. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చి తీసుకుంటే